హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. బట్టల మీద పడిపోయాను ఇవాళ. నేను నల్ల బట్టలు సర్దామా, పొట్లంగాలు చూపిస్తుంది మా అమ్మాయి ఇవాళ. మా అక్షయ పొట్లంగాలు అస్సలు వేసుకోవట్లేదు. ఇవన్నీ చూపించి వేసుకుంటానని చెప్తుంది. ఎప్పుడెప్పుడు ఏం వేసుకుంటుందో చూద్దాం. ఒక్కో లంగా చూపించినానా అమ్మా. ఇది ఎప్పుడు కొనుక్కున్న లంగా, ఏంటి గుర్తుందా నీకు? చిన్నప్పుడు అమ్మా కనిపిస్తుందా? కనిపిస్తుంది. పెద్ద బార్డర్ వచ్చింది, సగం నుంచి సగం జరీ, ఇక్కడి నుంచి జరీనే. ఇదేమో బార్డర్ కింద. బాగుంది కదా. ఎన్ని విజయవాడ కళామందిర్. మేము అప్పుడు ప్రతి సంవత్సరం పుట్టినరోజుకి పొట్లంగా చిన్నప్పుడు ఇవన్నీ తీసేసాము. ఇది వచ్చేసి 7th క్లాస్ 8th క్లాస్కి వచ్చినప్పుడు. పింక్. దీనికి బ్లౌజ్ కూడా చూపించి ఒక్కొక్కటి పక్కన పెట్టుకో. ఇట్లా అప్పుడు అందరూ నెక్కి ఇలాగే పెట్టించేవాళ్ళుగా. బార్డరు, నెక్, ఫ్రంట్కేమో కొంచెం ఇట్లా, కుడి పక్క నెక్ బార్డర్. అప్పుడు అందరూ ఇవే కుట్టించారు. దీనికి లంగా ఓని, దీనికి బ్లౌజ్ వేరేది ఉండేదమ్మా. లంగా ఉండేది, తర్వాత మార్చేసాం. ఫుల్ జాకెట్ ఉండేది. ఇటువమ్మ, ఇటు అటు కాదు, ఇక్కడ పెట్టుకో. నీట్గా పెట్టాలి కవర్ మీద, మళ్ళీ నీట్గా సర్దుకోవాలి. వీటన్నిటికీ ఓణీలు ఉన్నాయి. కాంట్రాస్ట్, సెల్ఫ్ అన్నీ వచ్చినాయి మోడల్స్. ఏదంటే అది వేసుకుంటుంది. అది చివరికి చూపిస్తుంది. పొట్లంగా చూపి దగ్గరికి రా, అసలు కనిపించట్లేదు. దగ్గరికి రా, చూడు కనిపిస్తుందా ఇప్పుడు? చూపి. డార్క్ బ్లూకి రాయల్ బ్లూకి పింక్ బార్డర్. చూసారు ఎంత బాగుందో. ఇవన్నీ 35,000 40,000 లంగాలు. పెట్టు కూర్చొని వేసుకోకుండా. దీనికి వచ్చిన జాకెట్ ఇదేగా. చూడండి, ఈ బోర్డర్ చూస్తేనే తెలుస్తుంది ఎంత మంచి జెరీ బోర్డర్ ఇచ్చాడు. ఇంత జెరీ బోర్డర్ కాస్ట్లీ లంగాలకే ఇలా వస్తాయి. దీనికేమో ఇట్లా నెక్, ఇలా రౌండ్ నెక్ వచ్చింది. ఇదేమంటారమ్మా, బ్యాక్ సైడ్ డ్రాప్ రౌండ్, మరి ఏమో ఇట్లా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో లంగా. పెట్టుకొని చూపిస్తా, నేను వీడియో తీస్తానంటే కాదు, నువ్వు కూర్చో, నేను కూర్చొని చూపిస్తా అంటుంది. పొట్లం ఆనియన్ స్కిన్ కలర్కి లెమన్ ఎల్లో బార్డర్. ఎంత మంచి లంగాలో. ఒక్క పూటనే వేసుకోవట్లేదు, వేసుకోమంటే. ఇందాక వేసుకున్నా అప్పుడు ఇంటర్మీడియట్లో. దీనిపైన అంతే పెద్ద బార్డర్. ఇప్పుడు విజయవాడలో ఉండేవాళ్ళంగా నాతో పాటు ఈ వీ నెక్ వేయించుకుంది. నెక్కి వర్క్ జాకెట్ తీసుకొచ్చావా? తేలేదు, తెమ్మని చెప్పాగా. అది నెక్స్ట్ టైం చూద్దామని. ఇప్పుడు చూపించేసి ఈ లంగాలకు మ్యాచ్ అయ్యే లంగాలు జాకెట్లు ఉన్నాయి కదా, వర్క్ చేయించినవి. చూపించు. ఇంకా ఇదైతే ఇంకా కాస్ట్లీ. ఇది హెవీగా ఉంటుంది. మొత్తం జరిగినాయి స్టార్టింగ్ నుంచి ఇక్కడి నుంచి కింద దాకా మొత్తం బార్డర్. సిల్వర్ కలర్ పెట్టు, చూపి, ఇట్లా చూపించు. సిల్వర్ కలర్కి డార్క్ పర్పుల్ ఇలా పెట్టించాం. రౌండ్ పెట్టేయడానికి నెక్కి ఇట్లా పెట్టుకుంటుంది. నెక్ దగ్గర హుక్స్ పట్టుకో. వేసుకున్నా కాలేజ్కి అమ్మా. వేసుకున్నాము. ఇట్లా హ్యాండ్స్కేమో రౌండ్స్, హ్యాండ్స్కేమో రిబ్బన్ లాగా రిబ్బన్ స్టిచ్. బాగుంది ఈ లంగా కూడా. ఏంటంటో ఉంటుంది, వేసుకోమంటే వేసుకోదు. ఉసూరుమంటున్నాయి లంగాలు వేసుకోకుండా. ఇంకో తెచ్చింది ఇందులో, అది వర్క్ బ్లౌజ్ తెచ్చింది. ఒకటి తెచ్చాము. ఇది మొత్తం మండాలాస్ వచ్చినాయి, రౌండ్ మండాలాస్ వచ్చి బార్డర్. ఇది కూడా అంతే 26,000 ఏమో. దగ్గరికి వచ్చి చూపించి చక్కగా కనిపించేలాగా. బాగుంది. మిర్చి రెడ్. మిర్చి రెడ్కి ఇది అప్పటికప్పుడు కళామందిర్లో వర్క్ చేయించాను. అప్పటికప్పుడు
కళామందిర్లో వర్క్ చేయించాం ఫంక్షన్ ఏదో వస్తే. ఒక్కసారి వేసుకుంది అంతే, ఒక్కసారి వేసుకుంది ఇక అంతే, అట్లాగే పెట్టేసింది. చీరల జాకెటే, మంచి నాణ్యమైన క్లాత్, ఎంత బాగా కుట్టారో చూడండి వర్క్. బాగా వచ్చింది. కళామందిర్లో కుట్టించాము, కొంటం అక్కడే కుట్టిటం అక్కడే, బాగా వచ్చింది. ఇదేమో మంగళగిరిది. దీనికి జాకెట్ డ్రై వాష్కి ఇస్తే పాడు చేసేసాడు, రోలింగ్కి ఇస్తే చింపేసేసి పెట్టేశాడు పిల్లది. తీసుకొచ్చాము ఇంటికి, చూస్తేనేమో చినిగిపోయింది, అడిగితేనేమో సమాధానం చెప్పలే. అందుకని చూపించలేదుగా, చూపించు. మంగళగిరిది బాగుంటుంది. శారీ తీసుకొని కుట్టించా పాపకి, అందుకని ఇలా కుట్టించాను. రెక్కలు చేతులు అంత బాగా రాలేదు కానీ వేసుకోవచ్చు. టాజిల్స్ నెక్. ఇదైనా అంతే, రాయల్ బ్లూకి మ్యాంగో పచ్చి మామిడికాయ రంగు బార్డర్, రాయల్ బ్లూకి. దీనికి ఫుల్ జాకెట్ ఉండేది, అది పాడైపోయిందిగా, అందుకని ఇది కుట్టించాం సపరేట్ తీసుకొని. ఫుల్ జాకెట్కి చేతులు ఉంటాయిగా, అట్లా అడ్జస్ట్ చేసింది అన్నమాట మా టైలర్. ఇట్లా కుట్టేసి బాడీకి ఏమో క్లాత్ తీసేసుకున్నాం, రౌండ్ నెక్ పెట్టించుకున్నాం. బెనారస్ క్లాత్ తీసుకొని ఫుల్ జాకెట్ది హ్యాండ్స్ ఉంటాయి కదా, అదేమో దీనికి వేయించేసాం. చక్కగా ఉంది, బాగుంది. ఇది గ్రీన్ బాగుంది. డార్క్ బ్రౌన్కి స్కై బ్లూ బార్డర్, ఇది బాగుంది, వేసుకోవాలి. బ్రౌన్కి కుట్టించి 5 ఏళ్ళు 6 ఏళ్ళు అవుతుంది, కానీ వేసుకోవాలా అంటుంది. ఇంకా ఏమనాలి, ఈసారి వేసుకుంటా. ఇంకా యూట్యూబ్ చేస్తున్నాగా ఇప్పుడు, అందుకని చూపిస్తుంది అనమాట. ఇక లేకపోతే ఇట్లా కూడా బయటికి తీదు. ఇదేమో ఇట్లా నెక్ పెట్టించాం, దీన్ని ఏమంటారు మరి, కనిపిస్తుందా? బొబెల్ షేప్లో కనిపిస్తుంది. డైమండ్ వచ్చింది. డైమండ్ కాదు, ఇట్లా బార్డర్ బాగుంది, కలర్ కూడా బాగుంది. బ్రౌన్కి స్కై బ్లూ కాంబినేషన్ బాగుంది, ఈవినింగ్ కలర్స్ బాగుంటాయి. ఇది కూడా అంతే, చాలా క్రితంది కానీ జాగ్రత్తగా ఉంచుకుంది. మొత్తం పింక్కి ఆరెంజ్ కాంబినేషన్లో బార్డర్, మొత్తం లతలు వచ్చింది. చూపిలే, నేను ఇలా అంటున్నాను అలా పెట్టేస్తుంది. చూపించట్లా, చూపిస్తానని తెచ్చింది కానీ చూపించట్లా. దానికి కూడా అంతే. చీరలో ఫుల్ జాకెట్ ఉంది, అదే లంగా ఫుల్ జాకెట్ వేసుకునేదిగా స్కూల్కి వెళ్ళేటప్పుడు, అందుకని ఆ ఫుల్ జాకెట్లో బార్డర్ తీసేసి బెనారస్ క్లాత్ తీసుకొని ఇలా కుట్టించామన్నమాట. ఇంటికి వచ్చాక ఇలా కుట్టించాం. దీనికేమో ఇట్లా గుండులు పెట్టారు. చీరలో అదే లంగాతో పాటు వచ్చింది ఈ క్లాత్ అంతా, నీట్గా ఉంచుకుంది కానీ వేసుకోవట్లేదు అంతే. ఇంకా చీరలో పెడతామని పెట్టాను. ఓణీలన్నీ చూపించమ్మా, నీకు కవర్ పెట్టద్దన్నాను కదా, ఎన్నిసార్లు చెప్పినా కింద కవర్లు పెట్టద్దు. ఇది పట్లంగాలు కొన్నప్పుడే షాప్లో సపరేట్ పెద్ద చున్నీలు. ఇది ఎప్పుడు వచ్చినాయి అంటే, అదే ఒక కొత్త అదే సినిమా నాకు వచ్చింది కదా, సావిత్రిది రీమేక్, మహానటి సినిమా. అప్పుడు పెద్ద చున్నీలు వేసుకున్నారు కదా అందరూ, సైడ్కి చున్నీలు వేసుకునేవాళ్ళు. అప్పుడు ఇవన్నీ వచ్చినాయి అనమాట కొత్తగా కళామందిర్లో. అదే టైంలో మేము షాపింగ్కి వెళ్ళాము. అందుకని ఈ చున్నీగా వేసుకోవచ్చు, కావాలంటే డ్రెస్కి చున్నీలాగా వేసుకోవచ్చు, పట్లంగా కూడా కుట్టించుకోవచ్చు పెద్దది. పట్టుకో, అందుకని ఇట్లా తీసుకున్నాం సపరేట్గా. ఇది కూడా 9,000-10,000 అయింది. ఓణీగా వాడుకోవచ్చు, ఓణీ వేసుకోకపోతే పట్లంగా కూడా కుట్టించుకోవచ్చు అని 2 in 1గా వాడుకోవచ్చు అని తీసుకున్నాం. వేసుకుంది, చాలా ఫొటోస్కి వేసుకుంది. ఫొటోస్ ఉంటే పెట్టమ్మా వీడియోలో చూపించేటప్పుడు. ఇది కూడా అంతే, చూపించు. ఇది కూడా అంతే, చున్నీగా వాడుకోవచ్చు, మనం చున్నీ వేసుకోకపోతే పట్లంగా కుట్టించుకోవచ్చు, లేదంటే జాకెట్ అయినా కుట్టించుకోవచ్చు నీట్గా. దేనికైనా బాగుంటుంది.
లేదంటే ఒక టాప్ లాగా కూడా కుట్టించుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే అది ఓణిగా వాడింది, 2-3 ఫోటోలకి వాడుకుంది. ఇది కూడా చూపించేసి పట్టు ఇందాక స్కై బ్లూ లంగా వచ్చింది కదా బ్రౌన్కి, దానికి ఓణి అనమాట. ఇవి కూడా 6,000 దాకా అయినాయి అప్పుడు ఓణీలు. కళామందిర్ మొత్తం కాదు, ఒక్క కళామందిరే కాదు లంగా, వీవర్స్ ఎంపోరియం ఉంది కదా అక్కడ కూడా తీసుకుంది. వీవర్స్ ఎంపోరియంలో ఓణీలు తీసుకున్నాం. అప్పుడు మ్యాచింగ్లు దొరకలా, చాలా చోట్ల లంగా జాకెట్లు కుట్టించాము, ఓణీలు దొరకలా. ఫంక్షన్స్ వస్తే ఓణీకి ఉండదని ఒక్కసారి ఓణీలన్నీ కలర్స్ దొరికేసరికి తీసేసుకున్నాం. ఎక్కడ? వీవర్స్ ఎంపోరియం. వీవర్స్ ఎంపోరియం అని కొడితే వచ్చేసిద్ది. కుక్కట్పల్లి రోడ్ నెంబర్ 1 అనుకుంటుంది ఇప్పుడు. ఇంతకుముందు వేరే చోట ఉండేది. కుక్కట్పల్లి గురించి అయితే తెలుసు నాకు. ఇప్పుడు రోడ్ నెంబర్ 1లో ఉన్నట్టుంది అది. ఇది కూడా మంగళగిరి చున్నీ ఓణి రెండింటిగా వాడుకోవచ్చు. పట్టుకో, ఇందాక మిర్చి కలర్ కుట్టించాం కదా శారీది, దానికి వేసుకోవచ్చు. ఏందో చూపిస్తున్నా, మంగళగిరి వచ్చినాయి. ఈ చున్నీలే కదా, ఓణి కాదుగా. ఎందుకు తీసుకొచ్చాం మరి? లంగా ఓణి సెట్ అన్నప్పుడు లంగా ఓణినే చూపించాలి. చూపించండి మీరు పెట్టి. ఒక్కో లంగాకి అన్ని మ్యాచింగ్లు ఉన్నాయి, కొన్ని కాంట్రాస్ట్ కూడా బాగుంటాయి అని అట్లా అన్ని విడిగా పెట్టుకున్నాం. చూసారా ఎంత బాగుందో? ఇది మా చైర్మన్ సార్, మా కాలేజ్ చైర్మన్ సార్ ఉన్నారు కదా, రాజశేఖర్ రెడ్డి సార్, వాళ్ళ డాటర్ మ్యారేజ్కి వేసుకుంది లంగా ఓణి. అదొక్కటి వేసుకుంది, బాగుంటుంది లంగా ఓణి. ఆ ఫోటో ఉన్నట్టుంది, చూపించు. ఈ లంగా ఓణిల్లో ఏది బాగుందో చెప్పమని అడుగు. ఏది బాగుందో చెప్పండి. అక్షయ ఫ్రెండ్స్ అయినా నా ఫ్రెండ్స్ అయినా ఏది బాగుందో చెప్పండి, వేసుకోమని కామెంట్స్ పెట్టండి. కుట్టించినవన్నీ అలాగే పెట్టుకుంది, వేలకు వేలు పెట్టుకున్నాం.